విషయాలు విన్నవించుకోండి. నోరు మూసుకొని గ్రామసింహం గారు. గ్రామసింహం అంటే కుక్క నాకు తెలియదురా, గుంటనక్క. నువ్వు నోరు ముయ్యరా బీడి ముక్క, అరటి తొక్క. నోరు మూసుకుంటావు వెతవల్లారా. నీ కోతలు బూతులు విని ఆ చెట్ల మీద పెట్లు కూడా చెడిపోతున్నాయి. అసలు విషయం చెప్తా మనిషి కొట్టుకు తెస్తారేమిట్రా? ఏం లేదు గురు, ఆ వగరపోలు చక్కెరగా లేడు. మన కాలేజీ ఇప్పుడు రాణి మీద పెద్ద పెద్ద పంటలు కడతాడు గురు. మా దగ్గర దమ్ములు లేవు, సిమ్ములు లేవు. ఇప్పుడు దాకా ఛాలెంజ్ చేసి వెళ్ళిపోయాడు. మీకోసం ఎదురు చూస్తున్నాం గురు. అడుగు చక్కెర వస్తున్నారా? శంకర బోధ శరీరా సోదరా, నీ గాద్వస్వర బాణములతో మా శరీరం తూట్లు పడిపోవచ్చున్నది. ఆపం కాదు గురు, గోడు. నువ్వు నీ ఉద్యరాణి గురించి కట్టిన పందాలకు మన ఎక్స్పర్ట్ వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. ఎవడరా అది? ఇప్పుడు నా ముందు అనుమను. ఎవరైనా ఉడ్బీరాని పేరెత్తినా, దాని వంక చూసినా, కనీసం దాని పక్క నడవాలకు నేను ఊరుకోను. ఊరుకోక ఊరేసుకుంటావా? అది సరే గాని ఉడ్బి అని నువ్వు అనుకోవటమేనా? అట్నుంచి కూడా ఏమైనా ఉందా? మా నాన్న వాళ్ళ నాన్న ఫ్రెండ్స్. అక్కడ వాళ్ళు చూసుకుంటారు, అక్కడ మీరు చూసుకుంటారన్నమాట. ముఖం చూడు. అది కూడా రాణి వస్తుంది గురు. అయితే ఓ పన్యం, ఈ పువ్వు మా రాజా తీసుకెళ్లి నీ ఉడ్బీకి ఇస్తాడు, ఆవిడ స్వీకరిస్తుంది. ఏం గురు? అంతేకాదురా, చిరునవ్వుతో స్వీకరించి తల్లో కూడా పెట్టుకుంటుంది. ఇంపాసిబుల్. పన్ను 100 రూపాయలు. అది పిరికి బందల పన్యం గురు. మనము నెక్కువారము, తగ్గనేలా 200 అడదమా? 200 ఏమిటి, 500 అడిదాము. మీ మాట మీద నాకు నమ్మకం లేదు. అలా మాది రాజవంశం, మాది వాడు అబ్బవంశం. ఇదిగో 500. విజయీ భవ. నువ్వు ఉండదా శకున పక్షి? గురు ఇలా ఇవ్వు, పడుకో. ఈ దెబ్బతో రాజాగాడు అవుట్. 500 ఫట్. ఈ కాంపౌండ్ లో వాడి పరువు కట్. గుడ్ మార్నింగ్ మిస్ రాణి. గుడ్ మార్నింగ్. ఓ చిన్న అదే ఓ చిన్న విన్నపం. ఏమిటది? మరేం లేదు, అందరి ఆరోగ్యం బాగుండాలని జగజ్జన్ని కామాక్షమ్మకు కానుకలు అర్పించి అర్చన దీపారాధన చేయించి వచ్చాం. ఇదిగో అమ్మవారి పాదపుష్పం. మరి ప్రసాదం? మా కోతులు తినేశారండి. థ్యాంక్ యూ. కళ్ళ కట్టుకుని మరీ పెట్టుకుంది గురు. రాజా పువ్విస్తే నేను ముద్దే ఇచ్చి వస్తాను. 1000 రూపాయలు. నో మనీ. మరి ఇంకేం కావాలి? ఓడిపోతే బడుద్దాయిలా బట్టలన్నీ విప్పేసి ఈ కాంపౌండ్ చుట్టూ కాళ్ళు అరిగేలా తిరగాలి. అరిగేలా ఏమిటి, విరిగేలా తిరుగుతాడు మావాడు. నువ్వు పోసాదరా. రాణి 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 మరి మరి యు మేక్ కిస్. కష్టపడి పనిచేసింది మేము, ఒళ్ళు ఉర్లగట్లా ఉడికిపోతుంది మీక. ఇదేదో సామెత చెప్పినట్టుంది గురు. నేను కూడా పెట్టిన సత్యం, అది మాత్రం పని కాదా? అవును రాణి, అది కూడా పని. నువ్వు నోరు మూసుకోవాలి. అదంతా మనం కూడా స్నానం చేసుకుంటాం. ఇప్పుడు రావడానికి వీల్లేదు, కావాలంటే తర్వాత వెళ్ళండి. నదిలో జాగలేదా? మేడం మేడం. ఏమిటండి, ఏమిటి, ఏమైంది? చూడు మేడం, మేము స్నానానికి వెళ్తుంటే వీళ్ళు కోతులా మా వెంట వస్తా ఉంటున్నారు. ఏమిటయ్యా, ఏమిటి, మీకు సిగ్గులేదా? ఇదిగో మీకేం భయం లేదు, మీరు ముందు నడవండి, మీ వెనకాల వస్తాగా. పదండి. మేడం, ఎలుగుబంటి కోతలు వినిపిస్తున్నాయి కదా? ఎలుగుబంటి లేదు, ఎలకాయ లేదు, అయినా ఇక్కడికి ఎందుకు వస్తా ఎలుగుబంట్లు? నీకేం చేయలేదు, మీరు స్నానం చేయండి. చేయండి అమ్మా, నువ్వు వెళ్ళు. నాకు భయం వస్తుంది. అంత భయంగా ఉంటే నా కౌగిలించుకో.
ఏం చేస్తావు? రెండో చంపిస్తావా? నో నో నో, నేను రాణి కాబోయే భర్తనని వాళ్ళ నాన్న ఉత్తరం రాయించాను. ఇవాళ మీ ఇద్దరం కలిసి సినిమాకి వెళ్తున్నాం, చూసుకోండి. సోదరా, టికెట్ కూడా ఖాయము చేసుకుని మరీ నువ్వు వచ్చినాడు. అయితే ఇక్కట్లు తప్పవు. ఇంకా ఆలస్యం ఎందుకు? అదిగో రాణి వస్తుంది, పద. రాణి, ఇవాళ నీకు ఆనందం అనుభవం అయితే చూపిస్తాను. ఎక్కడ? నీ మొహంలోనా? కాదు, సినిమా హాల్. ఇగో నీ కోసం టికెట్లు కూడా చేయించుకొచ్చాను. బెస్ట్ పిక్చర్, ఫుల్ ఆఫ్ సేక్. ఇంకెవ్వరిని పిలవలేదు. Is it? Yes. Oh, thank you. సోదరా సోదరా, మళ్ళీ దెబ్బలు తింటివా? శంకరా, ఇదే మా రాజా అయితే ఇలా చిటికేశాడంటే సినిమా హాల్కి వచ్చిందనమాట. ఎంగురు అంతేకాదురా, సినిమా టికెట్కు డబ్బులు, ఇంటర్వెల్లో కూల్ డ్రింక్ డబ్బులు కూడా ఆ అమ్మాయి దగ్గరే వసూలు చేస్తాను రా డెంపక. ఏమిటి? డబ్బులు రాణి దగ్గర వసూలు చేస్తావా? అది నీ వల్ల కాదు. నెవర్. చూడరా, చేసి చూపిస్తాను. హలో మిస్, ఆ మధ్య మనందరి ఆరోగ్యాలు బాగుండాలని అమ్మవారికి పూజ చేయించాను కదా. అవును, గుర్తుంది. ఇప్పుడు పరీక్షలు దగ్గర పడుతున్నాయి కదా, మనందరం ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలని అమ్మవారికి ఆకు పూజ అభిషేకం చేయించాలనుకున్నాను. చందాలు వసూలు చేస్తున్నాను. మీరు కూడా 10 ఇస్తే. 10 ధర్మండి, 100 ఇస్తాను. మా ఫ్రెండ్స్ అందరి తరఫున ఘనంగా చేయించండి. మా ఫ్రెండ్స్ పేరు తెలుసు కదండి? ఓ, గుర్తుంది. థ్యాంక్ యూ. చూడండి, ఒక్క విషయం చెప్తా మర్చిపోయాను. ఎవరి పూజ వాళ్ళు చేయిస్తేనే ఫస్ట్ క్లాస్ గ్యారంటీ. అసలు అమ్మవారు తానే స్వయంగా వచ్చి మన బదులు పరీక్ష రాసేస్తుందటండి. సాయంత్రం మీరు ఒకసారి గుడికి వస్తే. వస్తానండి, నాకు భక్తి ఉంది. కానీ మా హాస్టల్లో ఆదిశక్తి లాంటి ఒక వార్డెన్ ఉంది. యుక్తిగా నేను తీసుకువెళ్తాను, మీకు అభ్యంతరం లేకపోతే. నాకే అభ్యంతరం లేదు. అయితే ఇంకే ఓకే. రాజాకి జై. రాజావి కాదు, ప్రేమరాజావి, కింగ్ ఆఫ్ లో. కానీ సినిమా టికెట్లకు 100 రూపాయలు ఎందుకు సమర్పించుకుంది సోదరా? వారానికి ఒక్క సినిమా చూపెట్టమని. నాన్సెన్స్, నేను నమ్మను. అది వీడితో సినిమాకి వచ్చినప్పుడు సంగతి కదా. నమ్మకపోతే సాయంత్రం హాస్టల్ బయట నుంచుని గుడ్లు అప్పగించి చూడు. చూస్తాగా. చూసాలేపా. ఏమిటి, ఇక్కడ ఎవరు లేరే? తలుపులు మూసున్నాయి. అభిషేకం ఆకు పూజ అన్నారు. ఎవరు చేస్తారు? నేనే. నువ్వా? అవును, నేనే పూజారిని, ప్రేమ పూజారిని. నువ్వే నా దేవత. అయ్యో, నా కాబోయే పిల్ల నువ్వు తీసుకెళ్తావా? రావే. కాలు వేలే కాదు, మరోసారి మా జోలికి వచ్చావంటే నీ కీలు కీలు ఇచ్చేస్తాను. జాగ్రత్త.